ఆధ్వర్యంలో ఏదైతే వారు పేద ప్రజానికాన్ని చేసినటువంటి సేవలు మరవలేని ఈ రోజు రైతులకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇక్కడ జూనియర్ కళాశాల కానీ అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమంలో నక్కలపేట ఇంద్రమ్మ కాలనీ కానీ కమలాపూర్ ఇంద్రమ్మ కాలనీ కానీ ఇదంతా వారి ఆలోచన. పేదవర్గం చల్లగా ఉండాలి, పేదవర్గానికి నీడ ఉండాలి, పేదవర్గం చల్లగా ఉన్నప్పుడే అన్ని వర్గాలు చల్లగా ఉంటాయని చెప్పి అన్ని వర్గాలకు దగ్గరికి తీసుకున్నటువంటి నాయకుడు వారు రత్నాకరరావు గారు. ఎందుకంటే ఈ రోజు వారు చేసినట్టు అనేక కార్యక్రమాల్లో వారిని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ మిగిలిపోయిన పేద వర్గానికి సంబంధించిన అనేక సమస్యలు మన గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వం లోపల ఈ గడిచిన 15 నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగానికి నీళ్లు ఇచ్చే విషయంలో గానీ, ఇక్కడ నైట్ కళాశాల మూతపడ్డ నైట్ కళాశాల తిరిగి తెరిపించే విషయంలో గానీ, ఇంకా అనేక సమస్యల పరిష్కార విషయం లోపల నా బాధ్యతగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయం లోపల ఇప్పుడు కూడా ఒకటే కోరుకుంటా, ఇదంతా దైవక్షేత్రం ఉన్నట్టు ప్రాంతం. ఇక్కడ దేవుడు అనుమతి ఉంటే తప్ప ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నికవారు వారు అనుమతి ఉంటేనే ఇక్కడ ప్రజాప్రతినిధి పరిపాలన చేస్తారు. ఏదైతే పెద్ద రత్నాకరరావు గారి పేరు ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబం ఎట్లయితే గుర్తు తెచ్చుకుంటుందో ఆ విధంగా వారి అడుగుజాడలో ముందుకు పోవాలని, మరి వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో నేను ఇక్కడ ప్రజల యొక్క నమ్మకంతో ముందుకెళ్తుండటం రత్నాకరరావు లాంటి మహనీయుల యొక్క ఆలోచన విధానాన్ని కూడా ఇలా పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భంలో